అంటే సేవా కార్యక్రమాలు చేసేంత డబ్బులైతే లేవు సార్ నా దగ్గర. అవతల వాడిని ఎడ్యుకేట్ చేస్తుంటే మనకేమి వచ్చేదేం లేదు, ఒరిగేది లేదు. జర్నీలో ఎవరైనా ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారనిపిస్తే నా వంతు బాధ్యతగా, అరే బాబు ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేస్తే నీకు మంచిగా ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ నా కారు సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు నేను ఒక క్యాబ్లో వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్కి. ఆఫీస్ వాడు ఆ అబ్బాయి గుర్తుపెట్టాడు డ్రైవరు, మేడం ఇంటర్వ్యూ వస్తుంటాను అంటే నువ్వేం చదువుకున్నావు, 10th ఆపేశానండి అన్నాడు. ఇక్కడే ఉంటున్నావు అని అడిగాను, వాడి డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. నేను ఒకటే చెప్పా, ఇలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఈ ఇన్కమ్ సరిపోక నీకు 25 ఏళ్ళు వచ్చేసి పెళ్ళైపోయి ఈ ఇన్కమ్ సరిపోవట్లేదని చెప్పి నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి నీ చేసుకున్నావని ఇరిటేట్ చేసి మీ పేరెంట్స్కి నువ్వేం చేయలేక అత్తమామలకి చెప్పుకోలేక ఈలోగా పిల్లలు వచ్చేసి ఇంత అయిపోద్ది నాయన, ఇప్పుడే కళ్ళు తెరుచుకో, 20 ఏళ్ల లోపల నువ్వు బతకడానికి ఎంత ఇన్కమ్ కావాలి, దానికోసం నువ్వేం చేయాలి. వాడు ఇప్పటికీ టచ్లో ఉన్నాడు. మేడం మీరు చెప్పింది కరెక్ట్ మేడం, నేను ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ రాస్తున్నాను, ఇది అయిన తర్వాత ఏపీపీఎస్సీకి వెళ్ళిపోతున్నాను మేడం, ఏపీకి వెళ్ళిపోతున్నాను అని పెట్టాడు. వెరీ గుడ్ అన్నాను. సో అంత మంచి నేను నాకు తెలిసినంత మంచి నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నాకు డ్రైవరా, క్యాబ్ డ్రైవరా, మా ఇంట్లో పనిచేసామా, ఇది నాకు సంబంధం లేదు. నా కంటికి మనిషి అనేవాడు కనిపిస్తే, నా కంటికి ఎక్కడ చెత్త కనిపించినా డెఫినెట్గా మంచి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అన్నీ మంచిగా చేశారా? జీవితంలో ఎవరిని మోసం చేయలేదా? చేయలే, మోసం అసలు ఎవరిని చేయలేదు. నన్ను మోసం చేసిన వాళ్ళు అన్నారు అందరూ. ఎందుకు మోసపోయారు? అంత అమాయకత్వం ఎక్కడిది? అని నమ్ముతాం కదా. తెలివితేటలు లేవైతే లేవు, పిచ్చిదాను అంటారు. నమ్ముతాం, మనుషులు నమ్మితేనే మోసపోతాం. ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాక కూడా ఇప్పటికీ మోసపోతుంటారు మీరు. అవును, QR కోడ్లు స్కాన్ చేస్తారు, ఎవడో మీ డబ్బులు కొట్టేస్తాడు. అయ్యో మీరు కరెక్ట్ చెప్పారు. మన సుమతి ఈ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. సుమతి గారు అదేనారు, అంజలి ఇన్ని ఇంటర్వ్యూలు చేసావు కదా, ఇన్ని మోసాలు జరుగుతాయని తెలీదా నీకు అంటే, నిజంగా తెలియదండి నాకు అని అంటే, అయ్యో ఏం మాట్లాడుతుంది, ఎంత ఇన్నోసెంట్గా ఉన్నావంటేనే అంటుంటాను. ఎన్ని దొబ్బినాయి? అదే OLXలో పెడితే వాడు QR కోడ్ 1 రూపీ వచ్చింది చెక్ చేసుకోండి అంటే టిక్ నొక్క, అంతే 30,000 టక్కున వెళ్ళిపోయాయి. మరి ఇంతమంది IAS IPSలు ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ చిన్న అమౌంట్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారా? ఖచ్చితంగా రావు. ఎంతమంది మనకి సివిల్ సర్వెంట్స్ తెలుసున్నా ఒక ఫ్రాడ్ జరిగింది అని అంటే ఆ ₹1 తిరిగి రాదు. బేసిక్గా ఈ సొసైటీలో బతికే మనం అందరం సేఫ్టీగా ఉన్నామంటే బార్డర్లో ఉన్న సైనికుడు చాలా బాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాం. భుక్తి అంటే రైతు, 3 పూటలు తింటున్నాం. పోనీ ఈ సమాజంలో చాలా సేఫ్టీగా బతుకుతున్నామని అంటే పోలీసు వాళ్ళే. నిజంగానే ఈ పోలీసులు బార్డర్లో ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా పనిచేస్తున్నారని నమ్ముతున్నాను నేను. రైతులు కరెక్ట్గానే చేస్తున్నారు. సమాజంలో ఉన్న పోలీసులు ఈరోజు మీ ఫోన్ పోయింది, డబ్బులు పోయినాయి, ఆధారాలు ఉన్నాయి ఎవడ అకౌంట్లోకి పోయినా కూడా. బట్ ఈ వ్యవస్థ ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు హానెస్ట్గా? అంటే వాళ్ళకి చేయాలన్నా చెయ్యగలిగేంత కంఫర్టబుల్ సిచ్యువేషన్లో వాళ్ళు లేరండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను 30 ఏళ్ళు పోయాయండి అని చెప్పి నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పటికే 90 లక్షలు నాలానే 90 లక్షలు పోగొట్టుకున్నాడు ఉన్నాడు అక్కడ. అతనేమంటాడు, మేడం మీరు ఇంతే గీత మేడం, అతను ఎంత గీత మేడం చూడండి, మీరు పరిగెడతారా అన్నాడు. ఇప్పుడు పరిగెడతారా అంటే 30,000 కోసం ఏం పరిగెడతాను, ఏం చేయాలి, దానికోసం కేసు ఫైల్ చేయాలి, వాళ్ళు పిలిచినప్పుడు నేను రావాలి, ఆ టైంకి నేను ఎక్కడ ఉంటాను నాకే తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఇంటికి పొరపాటున ఎవరిని వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏంటి, కానిస్టేబుల్ వచ్చారేంటి, పోలీసులు వచ్చారేంటి అనేది నేను చూసుకోవాలి. ఇవన్నీ ఒక లెక్క అయితే పైనుంచి ఇది ఒక కేసు ఉందని ఒక మెంటల్ టెన్షన్. దాని బదులు 30,000 వదిలేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు కూడా చాలామంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే అండి, ఒక సేవా రంగాల్లో ఉన్నవాళ్ళు, డాక్టర్లు కానీ, ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇలా సేవా రంగాలను మనం అనుకుంటే అందులో ఉన్న వాళ్ళకి ఈ రోజున లైవ్లీహుడ్ కాస్ట్లీ అయిపోయి వచ్చే జీతం సరిపోక రకరకాల దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ కాదురా బాబు, మంచి చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాడు ఓన్లీ ఒక 10% ఉన్నారేమో, హార్డ్లీ 100 మందిలో ఒక 10 మంది ఉంటే మహా ఎక్కువ. బేసిక్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఎప్పుడన్నా ప్రధానంగా ఏదైనా కాంట్రవర్సీని ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నాను నేను కూడా. ఎలాంటి కాంట్రవర్సీ? ఈవిడి నవ్వుతుందండి అంటారు. ఆ నవ్వు మీద ఎంత పెద్ద డిబేట్ అయిపోయిందో ఒకరోజు నా ఫేస్బుక్లో. ఇప్పుడు నవ్వులో 100 రకాలు ఉంటాయండి. బాధలో ఉన్నా కూడా నవ్వుతాం, వెటకారంలో ఉన్నా కూడా నవ్వుతాం, ఎంతో లోపల ఫీల్ అవుతుంటాం, అయినా కూడా బయటికి నవ్వుతాం. అది ఎంత బాధ ఉంటుందో ఆ నవ్వే మనిషికే తెలుస్తుంది. అన్ని నవ్వులు మరి వాళ్ళ జీవితంలో ఉండలేవు. నాకైతే బోల్డ్ నవ్వులు ఉన్నాయి, రకరకాల నవ్వులు ఉన్నాయి. హ్యాపీ లైఫ్ అయితే అదే అనుకోండి. పోనీ అలాగా నేను స్లీవ్లెస్ వేసుకున్నాన్ని సరిత గారిది, డీసీపీ సరిత గారిది, నేను మంగళగిరి సరిత గారిది ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జరిగింది చెప్పా. ఈవిడికి
ఈవిడ స్లీవ్లెస్లు వేసుకోవచ్చు, ఆ అమ్మాయి ఎలా వేసుకోకూడదు. అరే బాబు, నేను బేసిక్గా స్పోర్ట్స్ మెన్ని. గ్రౌండ్కి వెళ్తే నేను చిన్న షార్ట్ వేసి స్లీవ్లెస్ వేసి నేను రన్ చేస్తే మనిషిని నేను. అమ్మాయిలు స్లీవ్లెస్ వేసుకోద్దని నేను ఎందుకంటాను? స్లీవ్లెస్ వేసుకోద్దని నేను అనట్లా, పొట్టి బట్టి బట్టలు నేను వేసుకోద్ది అనట్లా. నేను చెప్పేది ఒకటే, సందర్భానుసారం నువ్వు డ్రెస్ వేసుకో. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తే చీర కట్టుకుని స్విమ్మింగ్ పూల్లో దిగలేం, గ్రౌండ్లోకి వెళ్తే చీర కట్టుకుని నేను రన్ చేయలేను. ఎక్కడ సందర్భానుసారం అక్కడ వేసుకోండి. కానీ ఎక్కడ నుంచుంటున్నావు, ఎలా నుంచుంటున్నావు, అవతల వాళ్ళతోటి నువ్వు ఏం సిగ్నల్ ఇస్తున్నావు, అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, నేను నీకు గౌరవాన్ని ఇస్తున్నారా, నీ వంక ఎలా చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. 10 మందిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలనేది చూసుకోమన్నా, అంతే నేను అన్నది. ఆ రోజు పంజాగూడ సర్కిల్లో జరిగింది చెప్పాను నేను. ఆ అమ్మాయి ఇలా డ్రెస్ వేసుకుని ఇలా ఉందండి, ఫోన్ పడిందని తీసుకుంటోంది, వంగి తీసుకుంటోంది, ఇంతమంది చుట్టుపక్కల ఉన్నారు, బళ్ళు దబా 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 కొట్టుకున్నాయి, ఆగిపోయింది ట్రాఫిక్, ఆ గెస్ట్ వచ్చేసి ఉన్నారు అక్కడ, ఎందుకు లేట్ అయింది అని దానికి ఇంత ఈ జరిగిన సీన్ అంతా చెప్తే ఓ పెద్ద డిస్కషన్ ఫేస్బుక్లో. ఈవిడ అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేస్తుంది, మోరల్ పోలీసింగ్. నో వే, అసలు నేను చేయను. అసలు నాకు ఒక అమ్మాయి అని అంటే ప్రతి అమ్మాయి నా కూతురుతో సమానమే. నా కూతుర్నే చూసుకుంటా, ఏ అమ్మాయిలైనా సరే. బయట ఒక 10 ఏళ్ల పిల్లల్ని చూసి నా పిల్లలే కనపడతారు వాళ్ళు. సో మోరల్ పోలీసింగ్ అని కాదు. ఇంతకుముందు ఒక గ్రూప్ ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఊళ్ళల్లో ఏం బాబు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడిగేవాడేవాడండి? యాక్సిడెంట్ అయితేనే వీడియో తీసుకుని పోతున్నారు, అడిగేవాడేవాడు? మోరల్ పోలీసింగ్ కాదు, కనీస బాధ్యత అంటాను నేను. అక్కడ ఏం జరుగుతుంది, వాల్యూస్ కదా. నువ్వు క్వశ్చన్ చేయడం ఏ రోజైతే ఆపేశావో ఆ రోజే చచ్చిపోయాం, అందరం చచ్చిపోయాం, అంతే. ఏం జరుగుతుందని అడుగురా బాబు, రోడ్డు మీద ఏంటంటే అడుగు. ఇప్పుడు ఒక పిల్లని తీసుకెళ్ళిపోతున్నారు, పిల్ల మీద యాసిడ్ పోస్తున్నారు, ఒక 10 మంది కలిసి వెళ్ళండి, మీరు ఆపలేరా? పట్టుకోండి గట్టిగా, అప్పుడు డ్యామేజ్ తగ్గుతుంది కదా అట్లీస్ట్. నువ్వు పక్కాన్ని పట్టించుకోవడం మానేసావు. ఈరోజు నువ్వు ఎందుకు ఎక్కడ పట్టించుకుంటున్నావు? వాడు ఏ కారులో వచ్చాడు, ఆ ఇంటికి ఎవరు అమ్మాయిలు వస్తున్నారు, వీళ్ళు ఏం తిండి తింటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, గాసిప్స్ ఏమైనా ఉన్నాయా, వీడి పర్సనల్ జీవితం ఏంటి, వీడి పెళ్ళం విడుతోందా, దీని మొగుడు విడుతూ ఉన్నాడు, ఇది నీకు కావాలి. ఇది కాదు కావాల్సిన సొసైటీకి. నిజంగా మంచి నువ్వు పట్టించుకుంటే ఆలోచించాల్సినవి కావు, అంతే. ఆ క్వశ్చనింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సింది, చేయకపోతే ఎలాగా? మోరల్ పోలీసింగ్ అంటే ఎస్. రాజకీయాలు చూస్తుంటారండి? చూస్తుంటాను సార్. అప్డేట్ ఉంటారా? అంటే మీరు తెలిసినట్టు అంత డీప్. నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది పొలిటీషియన్స్ చూసి ఉండొచ్చు. అవును, ఫ్రమ్ ది బిగినింగ్ ఎప్పుడు గుర్తున్న పెద్ద పెద్ద వాళ్ళతో. అలాంటి రాజకీయ నాయకుల్లో మీకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? నాకు యాక్చువల్లీ రాజకీయాలు ఎప్పుడైనా ఇన్స్పైర్ అవుతారా? ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకు అయ్యానంటే, నేను ఈ మధ్య చాలా కొంతమంది పొలిటికల్ లీడర్స్ని కలిసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, అంజలి నీకు తెలుసలేదో రాజకీయాలంటే అసలు పట్టించుకో, మాట్లాడు, చెత్తండి ఇదండి అంటావు, నువ్వు రాజకీయంలో ఉంటే ఒక సివిల్ సర్వెంట్ కన్నా ఎక్కువ. నీకు ప్రజలకు చెయ్యాలి అని అంటే రాజకీయాలే. 100 మంది సివిల్ సర్వీసెస్ కలిపితే ఒక రాజకీయ నాయకుడు అంటారు అని ఓ మాట అన్నాడు. నిజంగానే నువ్వు సేవ చేయాలనుకుంటే నువ్వు రాజకీయాల్లోకి రా. సార్ నాకేం తెలియదండి అన్న. ఇలాగే అన్న అంటే ఆయన నీకేం తెలియాల్సిన పని లేదు, నిజంగా ఆ సమయం వస్తే నువ్వు మంచి చేయగలిగే వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా సొసైటీకి మంచి జరుగుతుంది, నో డౌట్ అందులో. కానీ ఇప్పుడున్న ఏ ఫీల్డ్ చెడ్డది కాదు, అందులో ఉన్న మనుషులు వాళ్ళ చేసే పనుల వల్ల ఫీల్డ్ నాశనం అయిపోతుంది తప్ప మనుషులు చేసే పొల్యూషన్ ఇది ఏ ఫీల్డ్ చెడ్డది కాదు అని. అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఆయన మాట చెప్పారు, అపోజిషన్ పార్టీలో ఉన్న తన శత్రువునైనా సరే ఇంటికి వచ్చినప్పుడు ఎంతో గౌరవంతో కూర్చోపెట్టి అన్నం పెట్టి మంచి చెడు చెప్పి ఈయన వంతు సాయం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కూడా ఈయన సాయం చేసి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ చేసి వాళ్ళ జీవితాలని అద్భుతంగా తీర్చిదిద్దిన సందర్భం అని అంటే అది చాలా గొప్ప విషయం అనిపించింది నాకు అనిపించింది. సివిల్ సర్వెంట్ కన్నా మోర్ పవర్ఫుల్ పొలిటీషియన్ డెఫినెట్గా. ఆ చేతిలో ఆ పవర్ ఉంటే కనుక డెఫినెట్గా ఎంతో మంచి చేయొచ్చు. అంటే అదే టైం పీరియడ్లో ఒక పక్క రాజశేఖర్ రెడ్డి అయితే ఆయనకి గట్టి అపోజిషన్ చంద్రబాబు నాయుడు. అవును, అదే స్థాయిలో ఆ కెరియర్ని బిల్డ్ చేసుకొని ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. అవును, వీళ్ళల్లో బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు గారి? చంద్రబాబు నాయుడు గారుని డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది పొగిడిన వాళ్ళు ఉన్నారు, అది నిజం. అలాగే కేసీఆర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫైటర్ కనిపిస్తాడు. ఆయన ఎక్కడ భయం అనేది ఎక్కడా చూడం. అలాంటి వ్యక్తిని, ఒక ఫైటర్ని చూశాను ఆయనలో. దట్స్ రియల్లీ గ్రేట్.